హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 30. ఐ మిస్ యూ బేబీ అంటూ దీపక్ దియ నుదుటి మీద ముద్దు పెట్టాడు. అంతే, అయాన్ ఆవేశం పట్టలేక హౌ డేర్ యూ అని అరుస్తూ దీపక్ చెంప పగలగొట్టాడు. నన్నే కొడతావా నిన్ను అని అరుస్తూ దీపక్ ఆవేశంగా అయాన్ కాలర్ పట్టుకున్నాడు. ఆ క్షణమే దియకు కోపం పడదని గుర్తుకొచ్చి దీపక్ టక్కున అయాన్ కాలర్ వదిలి దియ భుజం మీద చేయి వేసి పద బేబీ అంటూ కదులుతుంటే అయాన్ కోపంగా దియని తన మీదికి లాక్కున్నాడు. నా బేబీనే టచ్ చేస్తావా? అయిపోయావురా నువ్వు నా చేతిలో. ఆపలేని ఆవేశంతో దీపక్ అయాన్ మొహం మీద పంచివ్వబోతుంటే దియ అడ్డుగా వచ్చి హీఈస్ మై హస్బెండ్ అని చెప్పింది. అయాన్కు ఒక నిమిషం కాలం ఆగినట్లు అనిపించింది. హీఈస్ మై హస్బెండ్ అన్న దియ మాటతో సంతోషం తాళలేక అతని మనసు ఉక్కిరిబిక్కిరైంది. అదే నిమిషం అయాన్ దియ హస్బెండ్ అని తెలిసిన దీపక్ కూడా షాక్లోకి వెళ్ళిపోయాడు. నిమిషం తర్వాత తేరుకొని, వాట్? నిన్ను బలవంతంగా బెదిరించి పెళ్లి చేసుకున్న క్రిమినల్ వీడేనా? కళ్ళతో నిప్పులు చిమ్ముతూ దీపక్ అయాన్ని పక్కకి లాగి అతని మొహం మీద గట్టిగా 2 పంచులిచ్చాడు. దియ భయపడిపోయింది. ఎందుకంటే దీపక్ బాక్సింగ్లో ఛాంపియన్. దియ తనను హస్బెండ్ అని పిలిచిన ఆనందంలో ఉండగా దీపక్ తన మొహం మీద పంచులివ్వడంతో అయానికి విపరీతమైన కోపం వచ్చి దీపక్ మొహం మీద 4 పంచులిచ్చాడు. దానితో అయానికి కూడా బాక్సింగ్ వచ్చన్న విషయం దియకు అర్థమైంది. అంటే దీప్ చెప్పిన ఎనిమి అయానా? దియ నిర్ఘాంతపోయింది. నా బేబీ జీవితం నాశనం చేశావు కదరా రాస్కెల్, నిన్ను వదిలిపెట్టను అని ఆవేశంగా అరుస్తూ దీపక్ అయాన్తో కలపడ్డాడు. ఆఫీస్లో ఇద్దరు బాక్సింగ్ చేసుకోవడంతో సినిమా చూసినట్లు చూశారందరూ. వాళ్ళ ఫైట్ని ఎలా ఆపాలో అర్థం కాక దియ కావాలనే కళ్ళు తిరిగి పడిపోయింది. దియ పడిపోవడంతో అయాన్ భయపడి దియా అని గట్టిగా అరుస్తూ ఆమె దగ్గరకొచ్చాడు. మొదటిసారి అయాన్ తనను పేరు పెట్టి పిలవడంతో దియకు చాలా సంతోషంగా అనిపించింది. అయాన్ దియను తన ఒడిలో పడుకోబెట్టుకుని కంగారు పడుతూ దియా అని పిలుస్తూ ఉంటే దియకు చాలా హాయిగా అనిపించింది. రే, అది నటిస్తుందిరా అని తాపిగా చెప్పాడు దీపక్. వాట్ అని అయాన్ ఆశ్చర్యపోతుంటే దియ మెల్లిగా కళ్ళు తెరిచి ఐఎమ్ సారీ అని చెవులు పట్టుకుంది. అయాన్ దీపక్ ముందుకొచ్చి తన గురించి నీకెలా తెలుసు అని అడిగాడు. నా బేబీ గురించి నాకే ఎలా తెలుసని అడుగుతున్నావా అని దీపక్ అన్న క్షణమే అయాన్ దీపక్ గొంతు పట్టేసుకున్నాడు. ఇంకోసారి దియను బేబీ అన్నవో ప్రాణం తీస్తాను. అయాన్ దవడలు బిగుసుకున్నాయి. దియ ఏడుస్తూ అయాన్ దగ్గరికి రాబోతుండగానే దీపక్ తన గొంతును పట్టుకున్న అయాన్ చేయిని విసిరేసి, నువ్వు దియని కలిసి ఆఫ్టర్ ఆల్ 1 మంత్ కూడా కాలేదు. దియకు 4 ఏళ్ళు, నాకు 6 ఏళ్ళు ఉన్నప్పుడే మేం కలిసాం. ఇప్పటి వరకు కలిసే ఉన్నాం, ఎప్పటికీ కలిసే ఉంటాం అని అరిచాడు దీపక్. అది నేనస్సలు జరగనివ్వను. ఇంకోసారి దియను కలిసావో నీ ప్రాణం తీస్తాను. అయాన్ కళ్ళు కోపంగా మండుతున్నాయి. ఏడ్చావులే పోరా అంటూ బేబీ నువ్వేం వరి అవ్వకు. నేను ఇండియాకు వచ్చిందే నీకోసం. నిన్ను పెళ్లి చేసుకున్న రాక్షసు నుండి నిన్ను విడిపించడం కోసం. ఆ రాక్షసుడు వీడని తెలిసింది కదా. ఇక నేను చూసుకుంటాను. నువ్వేం బాధపడకు అంటూ దీపక్ దియని దగ్గరికి తీసుకోవడానికి ఆమె భుజాన్ని పట్టుకోబోతుంటే అయాన్ దీపక్ చేయిని గట్టిగా పట్టుకున్నాడు. దీపక్ మరో చేయితో అయాన్ చేయిని కోపంగా తిప్పేస్తుంటే రిజల్ట్ చెప్పే టైం అయింది, అందరు రండి అని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇద్దరు ఒకరి చేయిని ఒకరు వదిలేసి లోపలికి వెళ్లారు. టెండర్ గెలుచుకున్నవారు అంటూ గ్యాప్ ఇచ్చారు. అయాన్ అది నేనే అన్నట్లుగా దీపక్ వంక చూస్తూ పొగరుగా నవ్వాడు. దీపక్కి కాస్త టెన్షన్గానే ఉంది. ఎందుకంటే ఇది అతనికి ఫస్ట్ టెండర్. ద విన్నర్ ఈజ్ మిస్టర్ దీపక్ అని అనౌన్స్మెంట్ చేయగానే అయాన్ షాక్కి గురయ్యాడు. ఈసారి దీపక్ అయాన్ని చూస్తూ పొగరుగా నవ్వి స్టేజ్ మీదకి వెళ్లి స్పీచ్ ఇచ్చాడు. మొదటిసారి దీపక్ చేతిలో తను ఓడిపోయాడు. దీపక్ చేతిలో తన ఓటమిని అయాన్ తట్టుకోలేకపోతున్నాడు.
భరించలేకపోతున్నాడు. ఉన్న కోపానికి ఈ కోపం తోడై అతనిలో ఆవేశం అంతకంతకు పెరిగిపోతుంటే అయాన్ అక్కడ ఉండలేక విసురుగా బయటకొచ్చి దియ చేపట్టుకుని కోపంగా నడుస్తుంటే టెండర్ అయాన్‌కి రాలేదన్న విషయం దియకు అర్థమైంది. అయాన్ ప్లీజ్ వెయిట్ అంట ఆగిపోయింది దియ. ఏంటి? అయాన్ అరిచాడు. అతని అరుపుకి దియ భయపడిపోతుంటే అయాన్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని తన కోపాన్ని పక్కన పెట్టి ఏంటో చెప్పు అని అన్నాడు. క్యాంటీన్‌కి వెళ్లి కాఫీ తాగుదామా? అని అడిగింది దియ. నాకు మూడ్ లేదు. మూడ్ బాగవడానికి కాఫీ. సరే పద అంటూ దియ చేయి పట్టుకొని క్యాంటీన్ వైపు నడిచాడు అయాన్. ఇద్దరు టేబుల్ ముందు కూర్చున్నారు. దియ ట్రేలో కాఫీ తీసుకొచ్చి అయాన్‌కి ఒక కప్ ఇచ్చి తనొక కప్ తీసుకుంది. అయాన్ కాఫీ తాగుతూ చిన్నప్పటి నుండి మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? అని అడిగాడు. హ్మ్. అంటూ చిన్నగా తలూపింది దియ. ఈ రోజు నుండి నువ్వు వాడితో ఫ్రెండ్‌షిప్ కట్ చేయాలి. స్ట్రాంగ్‌గా చెప్పాడు అయాన్. వాట్? మేం నిన్న మొన్న అయిన ఫ్రెండ్స్ కాదు. ఊహ తెలియక ముందు నుండే ఫ్రెండ్స్. నాకు మా మమ్మీ డాడీ ఎంతో, దీప్ కూడా అంతే. అయినా నేనెందుకు దీప్‌తో ఫ్రెండ్‌షిప్ కట్ చేయాలి? అని అడిగింది దియ. నాకిష్టం లేదు. మీకిష్టం లేకపోతే నాకేంటి? దియ అన్న ఆ మాట అయాన్ తట్టుకోలేకపోయాడు. అయినా అతనికి కోపం రాలేదు. బాధ మాత్రమే కలిగింది. అయాన్, ఒక విషయం మీకు క్లారిటీగా చెప్పాలి. నేను మిమ్మల్ని ఎప్పటికీ హస్బెండ్‌గా యాక్సెప్ట్ చేయలేను. నాకు హ్యాంగ్రీ హస్బెండ్ వద్దు అయాన్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నన్ను వదిలేయండి. నా దారిన నేను వెళ్ళిపోతాను ప్లీజ్. దియా రిక్వెస్టింగ్‌గా అడిగినా ఆమె అన్న మాటలకి అయాన్‌కి భరించలేని బాధ కలిగింది. ఆ బాధ ఆవేశంగా మారుతుండగా అయాన్ అతి కష్టం మీద కంట్రోల్ చేసుకొని, "నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ యాంగ్రీ హస్బెండే నీ హస్బెండ్. యూ కాంట్ చేంజ్ ఇట్" అని అన్నాడు. ఎందుకు చేంజ్ చేయలేను? మన పెళ్లి చట్ట ప్రకారంగా చెల్లనే చెల్లదు. నేను మీ నుండి వెళ్ళిపోయి నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను అని అంది దియా. దియ వేరే పెళ్లి చేసుకుంటా అన్న మాట అయాన్ హృదయాన్ని చీల్చేస్తుంటే అప్పటి వరకు ఆవేశాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకున్న అయాన్ ఇక చేసుకోలేక అక్కడున్న టేబుల్స్ తన్నేస్తుంటే దియ షివరైంది. క్యాంటీన్ వాళ్ళు ఆపిన అయాన్ ఆగలేదు. అలా అక్కడున్నవన్నీ తన ఆవేశం చల్లారేదాకా విసిరేసి నష్టపరిహారం కట్టి దియ చేయి పట్టుకుని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి తను కూర్చున్నాడు. దియ అయాన్ వైపు చూసింది. అయాన్ కళ్ళు మూసుకొని మనసును కుదుటపరుచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అయాన్, నా మీద పగ తీర్చుకోవడానికి మీ ఎథిక్స్ ఒప్పుకోవట్లేదు. నా మీద మీకున్న కోపం నన్ను దూరం చేసుకొనివ్వట్లేదు. ఏం చేయలేని నిస్సహాయతతో మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం. నేను ఏ తప్పు చేయలేదని మీకు తెలియాలి. కానీ నిరూపించుకునే ఒక్క ఆధారం కూడా లేదు. అందుకే నేను మీకు కోపం వచ్చేలా చేసి మీతో గెంటేయించుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది. కాసేపు మౌనం. అయాన్ తనను పేరు పెట్టి పిలవడం గుర్తుకు రాగానే అయాన్ అని పిలిచింది దియా. ఏంటి? అని అసహనంగా అడిగాడు అయాన్. మీరు ఫస్ట్ టైం నన్ను పేరు పెట్టి పిలిచారు. ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా? ఐయామ్ సో హ్యాపీ అని ఆనందంగా చెప్పింది దియా. నా మీద అంత ఇష్టం ఉంటే నేను దియాని పిలవగానే నువ్వెందుకు అంత హ్యాపీగా ఫీల్ అయ్యావు? దియను చూసి అడిగాడు అయాన్. అదొక క్యాజువల్ థింగ్. ఎప్పుడు రూడ్‌గా హే, ఓయ్ అని పిలిచేవాళ్ళు సడెన్‌గా మన పేరుతో పిలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! పైగా మీరు నా పేరుతో ఎప్పుడు పిలుస్తారా అని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఈరోజు పిలిచేశారు. అందుకే ఈ హ్యాపీనెస్ అని చెప్పింది దియా. నేను నీ మీద ఎందుకు కన్సర్న్ చూపించాను? అని అడిగాడు అయాన్. అది మీ నేచర్ కదా! ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే మీరు చూస్తూ ఊరుకోరు అని చెప్పింది దియా. అయాన్ కోపంగా స్టీరింగ్‌ని కొట్టాడు. దియా అయాన్ చెయ్యిని పట్టుకొని ఇంకా మీ కోపం పోలేదా? అని అమాయకంగా అడిగింది. అయాన్ తన చేయి లాక్కొని ఇంటికి కారు పోనిచ్చాడు. ఇంటికొచ్చాక అయాన్ ఆవేశంగా బాక్సింగ్ బ్యాగ్‌ని కొడుతున్నాడు. అయాన్ ప్లీజ్ రిలాక్స్. బిజినెస్ అంటే గెలుపోటములు సహజం కదా! అని అంది దియా.
కానీ ఆమెకు తెలీదు. దీపక్ చేతిలో ఓడిపోయిన బాధ కన్నా, దియ తనను వదిలి వెళ్ళి వేరే వాడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన బాధే అయాన్‌కి ఎక్కువుందని. దీపక్‌కి టెండర్ వచ్చిన విషయం తెలుసుకున్న ప్రవీణ్, అయాన్ ఆవేశాన్ని ఊహించి హడావిడిగా ఇంటికొచ్చి, ఇలాంటి టైంలో అయాన్ బాక్సింగ్ బ్యాగ్‌కి పంచులు ఇస్తుంటాడని తెలిసి అతని దగ్గరకొచ్చాడు. చూడయాన్, గెలుపోటముల విషయంలో మైండ్ స్టేబుల్‌గా ఉండాలి. అప్పుడే మనం పై స్థాయిలో ఉంటాం. ఇలా ఓటమికి ఆవేశం తెచ్చుకుంటే, ఓటమిలు తప్ప విజయాలను మనం చూడలేం. నాకు తెలుసు. వేరే వాళ్ళకి ఈ టెండర్ పోయుంటే నువ్వు లైట్ తీసుకునేవాడివి. మొదటిసారి దీపక్ చేతిలో ఓడిపోవడం నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఇలాంటి టైంలో స్ట్రాంగ్‌గా ఉంటేనే నువ్వు నెక్స్ట్ టైమ్ వాడి చేతిలో ఓడిపోకుండా ఉంటావు. అర్థమైందనుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. అతని బాధ ఎందుకో ఎవరికీ తెలీదు. అంతెందుకు అయానికే సరిగ్గా తెలీదు. ఆయన ఆవేశం తీరే వరకు కొట్టి బ్యాగ్‌ని వదిలేసి దియ చేతిలో ఉన్న టవల్ తీసుకొని మొహం తుడుచుకుంటూ నిన్నొకటి అడగాలి అనన్నాడు. ఏంటి? గట్టిగా అరిస్తే స్పృహ తప్పేదానివి. ఇప్పుడెవరెంత అరిచినా భయపడుతున్నావు కానీ స్పృహ తప్పట్లేదు. ఇంతకుముందు మేం కొట్టుకున్నా కూడా స్పృహ తప్పలేదు. ఎందుకని? అని అడిగాడు. అరుపులు అలవాటైపోయాయి. డీప్ బాక్సింగ్ నేనెప్పుడూ చూసేదాన్ని. అదొక కాంపిటీషన్. అందులో కోపతాపాలు లేవు కాబట్టి నాకది ఎఫెక్ట్ చూపించలేదు. కానీ ఇందాక మీరు కోపంగా కొట్టుకోవడంతో చాలా భయం వేసింది. ఇంకా కొంచెం కొట్టుకొనుంటే నిజంగానే స్పృహ తప్పి పడిపోయేదాన్ని అని చెప్పింది దియ. అసలెందుకు నీకంత భయం? చెప్పాను కదా నా సహజ గుణమని. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ అయాన్ దియకు టవల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.